తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ప్రస్తుతానికి మోదీ యొక్క ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈరోజు సాయంత్రం రాజ్భవన్లో 7:15 ముహూర్తం అయితే ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఉదయమే మోదీ రాజ్ఘాట్కి వెళ్ళి గాంధీజీకి నివాళులు అర్పించే పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరుణంలో అనేక మంది ఎవరైతే ఇందులో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో అటుపక్క మిత్రపక్షాలు కానివ్వండి, ఇటుపక్క బీజేపీ నేతలు కానివ్వండి, లోక్సభ ఎన్నికల్లో పోటీ గెలిచిన వారందరికీ కూడా ఇప్పటికే ఫోన్ కాల్స్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రధాన మిత్రపక్షంలో ఉన్న అటు తెలుగుదేశం పార్టీకి, జేడీయూకి కానీ వీళ్ళందరికీ కూడాను ఇప్పటికే ఏదైతే రాజ్భవన్ నుంచి కొంతమేర ఏదైతే కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకోవడానికి సెక్రటరీ ఫోన్ చేయడం కూడా తెలిసింది. సో ఇదే తరుణంలో వీళ్ళందరికీ కూడాను ఫోన్ కాల్స్ వెళ్ళడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా కేంద్ర మంత్రులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పేసి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే మిత్రపక్షాలు ఉన్నారో వాళ్ళలో దాదాపుగా 8 మందికి ఫోన్ కాల్స్ వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కింజారపు అచ్చెన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు, ఇక అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళిద్దరికీ కూడాను కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించినట్టు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ఇక అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జేడీఎస్కి సంబంధించి కుమారస్వామి కర్ణాటక నుంచి ఆయన ఉన్నారు, ఆయన గెలిచిన పరిస్థితి నెలకొంది. ఇక ఆయనకు కూడా కాల్ రావడం జరిగింది. ఆయన కూడా కేంద్ర క్యాబినెట్లో ఉన్నట్లు కూడా కొంతమేర కాల్ రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం మోదీతో పాటు మిత్రపక్షాలైన 8 మందిలో కుమారస్వామి కూడా ఒకటిగా ఉన్నారు. అలాగే లలన్ సింగ్ జేడీయూ నుంచి ఉన్నారు. అట్లాగే ఎవరైతే మాజీ సీఎంలు అయినా వాళ్ళు 4 ఉన్నారు ఇందులో కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడానికి. ముఖ్యంగా మనం చూసినట్లయితే వాళ్ళల్లో శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే బసవరాజు బొమ్మాయి, అలాగే మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే సర్బానంద సోనోవాల్ కూడాను వీళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనమాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ మనం బీజేపీ నేతలను ఒకసారి చూసుకున్నట్లయితే ఇక అనేక మంది బీజేపీ నేతలు కూడా ఇందులో ఉన్నారు. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళతో పాటు రామ్నాథ్ ఠాకూర్, అలాగే ప్రతాప్ రావ్ జాదవ్ వీళ్ళు కూడా షిండే వర్గానికి సంబంధించి, శివసేన వర్గానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు కూడాను ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక నరేంద్ర మోదీతో పాటు బీజేపీలో పలువురు బీజేపీ నేతలు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే రాజ్నాథ్ సింగ్, అలాగే పీయూష్ గోయల్, వీళ్ళతో పాటుగా సంబంధించి జ్యోతిరాదిత్య సింధే, అలాగే నితిన్ గడ్కరీ, మేఘ్వాల్, తర్వాత జితేంద్ర సింగ్ వీళ్ళందరూ కూడాను దాదాపుగా మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా మనకు అందులో సమాచారం. ఆల్మోస్ట్ ఇక్కడ టీడీపీకి కొంతమేర మంచి కేంద్ర క్యాబినెట్లో మంచిగా చోటు కల్పించినట్లు కూడా తెలుస్తుంది. ఇక కేంద్రంలో కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, అలాగే విదేశీ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక శాఖ కీలకమైన పదవులు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడాను మిత్రపక్షాలకు కానీ ఇంకా ఇవ్వకుండా దాదాపుగా ప్రస్తుతానికి బీజేపీ దగ్గరే పెట్టుకున్నట్లు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇవన్నీ కూడాను చాలా ప్రముఖమైన శాఖలు కాబట్టి సో డెఫినెట్లీ ఇవన్నీ కూడాను బీజేపీ నేతలకు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కీలకంగా ఏవైతున్నాయో కీలక శాఖలు ఏవైతున్నాయో ఒక పక్క హోంశాఖ కానివ్వండి, ఆర్థిక శాఖ కానివ్వండి, రక్షణ శాఖ కానివ్వండి, విదేశీ మంత్రిత్వ శాఖ, అలాగే సాంస్కృతిక శాఖ వీటన్నిటినీ కూడాను దాదాపుగా బీజేపీ తన దగ్గరే పెట్టుకుని మిత్రపక్షాలకు ఇవ్వకుండా ఉన్నదనమాట. సో ప్రస్తుతానికైతే దాదాపుగా కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సాయంత్రం దీనికి సంబంధించి అనేకమైన సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులతో పాటు ముఖ్యంగా కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో ఒక మెట్రో రైలుతోనే ఒక లోకో పైలట్కి కూడా ఆహ్వానం ఉంది. అట్ ద సేమ్ టైం ఒక ట్రాన్స్జెండర్కి, ఇట్లాంటి వాళ్ళు కూడా అంటే కామన్ పబ్లిక్గా ఎవరైతే ఉన్నారో కామన్గా వాళ్ళందరికీ కూడాను కొంతమేర ఇప్పటికే అందినట్లు సమాచారం ఉంది మన దగ్గర. అయితే ఇక సినీ ప్రముఖులు మనం చూసుకున్నట్లయితే సినీ ప్రముఖుల్లో అటుపక్క తమిళనాడు నుంచి రజనీకాంత్ కానివ్వండి, కమల్ హాసన్ కానివ్వండి, ఇక్కడ నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది, అలాగే రజనీకాంత్కి ఆహ్వానం అందింది, అలాగే కమల్ హాసన్కి కూడా ఆహ్వానం అందింది. వీళ్ళతో పాటుగా తెలంగాణ మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్కి కూడా ఆహ్వానం అందింది. అట్ ద సేమ్ టైం ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఇక దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా ఈ యొక్క పండుగనైతే జరపాలని చెప్పేసి బీజేపీ ఒక పిలుపునిచ్చింది. పండుగలాగా జరపాలి, మోదీ యొక్క ప్రమాణ స్వీకారం హ్యాట్రిక్ కొట్టారు, 3వసారి మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి సో డెఫినెట్లీ ఇదొక దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నేతలందరూ కూడాను గ్రామాల్లో కూడా పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి అంగరంగ వైభవంగా ఈ యొక్క మహోత్సవాన్ని, ఈ యొక్క వేడుకను జరపాలని చెప్పేసి బీజేపీ ఇప్పటికే కేంద్రం నుంచి కూడా బీజేపీ పిలుపునివ్వడం జరిగింది. ఇక రాష్ట్రాలు కూడా దీనికి సన్నద్ధమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా, చిన్న గ్రామాల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టేసి అంగరంగ వైభవంగా మోదీ యొక్క ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పేసి
ఈ యొక్క ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక వేరే దేశాల ప్రధానమంత్రులు కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాజ్భవన్లో ఉన్న పరిస్థితి నెలకొంది. సో ఇక గగనతలంలో ఎగరడానికి అంటే ఆ టైంకి ఫ్లైట్స్ కానీ ఇలాంటి అన్నీ కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చాలా అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా ఇది ఒక పండుగలాగా జరపాలని చెప్పేసి కేంద్రంలో ఉన్న బీజేపీ ఇప్పటికే రాష్ట్రాల నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర స్థాయి నాయకులు కానీ లేదంటే జిల్లా స్థాయి నాయకులు కానీ అందరికీ పిలుపునివ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాల్దీవ్స్ అధ్యక్షుడు, అలాగే శ్రీలంక అధ్యక్షుడు, అలాగే బంగ్లాదేశ్, నేపాల్, అలాగే భూటాన్ ఈ యొక్క దేశ అధ్యక్షులందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక శాఖలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే రెండు కేంద్ర మంత్రి పదవులు, అలాగే 2 సహాయ మంత్రి పదవులు, మరొకటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయని కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా మిత్రపక్షాలకు 8 స్థానాలు కల్పించారు. ఈరోజు మోదీతో పాటు కూడా ప్రధానంగా 8 మంది మిత్రపక్షంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అటు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రస్తుతానికి ఆయన ఎంపీగా ఉన్నారు, శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచిన పరిస్థితి నెలకొంది. దాదాపుగా ఆయనకి కొంతమేర ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి కూడాను. ఎందుకంటే దాదాపుగా 10 ఏళ్ల నుంచి పార్లమెంట్లో ఆయన తెలుగు గళాన్ని వినిపిస్తున్నారు, తన వాయిస్ని వినిపిస్తున్నారు, తన ప్రజలకు ఏం కావాలో చెప్తా ఉన్నారు. కాబట్టి సో డెఫినెట్లీ ఆయనకు మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల గొంతుక అవి వినిపించే నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి మంచి ప్లేస్ దక్కింది అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం, ఆయన వీడియోస్ కానీ ఆయన స్పీచెస్ కానీ వైరల్ అవుతూ ఉంటాయి, పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే తరుణంలో ఆయనకి ఒక కీలకమైన పదవి, కీలకమైన బాధ్యత ఇచ్చే ఎంతైనా ప్రాముఖ్యత కూడా ఉందని చెప్పేసి కొంతమేర చర్చ జరుగుతుంది. ఇక పెమ్మసాని చంద్రశేఖర్, ఎందుకంటే ఆయన గతంలో ఇంతకుముందు ఫారిన్ కంట్రీస్లో ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్లీ ఆయనకు కూడా ఒక మంచి పదవి దక్కిందని కూడా మనం అనుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, వీళ్ళతో పాటుగా కూడా కుమారస్వామి, లలన్ సింగ్, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్, వీళ్ళందరూ కూడా బసవరాజు బొమ్మాయి కానీ వీళ్ళందరూ, మనోహర్ లాల్ ఖట్టర్ కానీ లేదంటే వీళ్ళందరికీ కూడాను మంచి పదవులు ఇవ్వబోతున్నారని చెప్పేసి కొంతమేర మిత్రపక్షంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను మంచి పదవులు ఇవ్వబోతున్నారని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఇక ఈరోజు సాయంత్రం 7:15 ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్రంలో కీలక పదవులైన కీలక శాఖలైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, అలాగే విదేశీ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక శాఖ వీటన్నిటిని కూడాను బీజేపీ తన దగ్గరే పెట్టుకుందని కూడా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో పక్కాగా వీళ్ళంతా కూడాను ఈరోజు 7:15 సినీ ప్రముఖులు, అలాగే రాజకీయ ప్రముఖులు, కామన్ పబ్లిక్ ఎప్పుడూ లేని విధంగా, దేశంలోనూ ఎప్పుడూ లేని విధంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క మోదీ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జరపడానికి అటు రాజ్భవన్కి సంబంధించిన ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడాను సిద్ధమైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం రాజ్భవన్లోనే ఈ యొక్క అంటే బయట పెట్టేసి అంగు ఆర్భాటాలతో కాకుండా రాజ్భవన్లోనే కొంతమేర సామాన్యులకు కూడా సానుకూలంగా ఉండేలాగా, వాళ్ళకు కూడా ఎంట్రీ ఉండేలాగా ఈ యొక్క మోదీ యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మోదీతో పాటు మరొక 8 మంది మిత్రపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కేంద్ర మంత్రులుగా ఈరోజు సాయంత్రం 7:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో డెఫినెట్లీ ఈ యొక్క ప్రమాణ స్వీకారం పైన, అలాగే ఏపీకి ఇచ్చిన 2 మంత్రిత్వ శాఖల పైన కూడా వాళ్ళిద్దరు పేర్లు మెన్షన్ చేయడం, అలాగే కుమారస్వామికి, అలాగే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక ఆహ్వానం అందింది. వీటన్నిటి మీద మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.